మాది ప్రజల ప్రభుత్వం. ఎలక్షన్ కంటే ముందే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తర్వాత రాహుల్ గాంధీ గారు, మాకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇది ప్రజాపాలన, ప్రజల ప్రభుత్వం, ప్రజలు సంతోషంగా ఉండే విధంగానే మేము నిర్ణయాలు తీసుకుంటాం అనుకున్నాం. అదే విధంగా మేము ఈ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. ఈ 9 రోజులు కూడా మహిళలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి, అంతకుముందు గత ప్రభుత్వం ఏదైతే బతుకమ్మ చీరలని చెప్పి 50 రూపాయలు 100 రూపాయలు గుజరాత్కి అని కిలోలుగా కొనుక్కొచ్చి ఏదైతే చేస్తుండనో దానికి మేము బొందబెట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేనేత కార్మికులు వాళ్ళకి పని కల్పిస్తూ వాళ్ళు నేసే చీరలు, మంచి నాణ్యమైన చీరలు 1000 రూపాయల లోపల ఉండే విధంగా, అంటే ప్రతి మహిళకు 2 చీరలు ఇచ్చే విధంగా మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. దానిపైన ఇప్పటికీ విమర్శలు వస్తున్నాయి కదా, ఇప్పటివరకు ఇంకా బతుకమ్మ చీరలు ఇవ్వలేదు, అది కూడా డ్వాక్రా సంఘాలలో పనిచేసే మహిళలకు మాత్రమే, అంటే మిగతా వాళ్ళు తెలంగాణ ఆడబిడ్డలు కాదా అని చెప్పి వేరే పార్టీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. ఏం చెప్తారు? గతంలో డ్వాక్రా గ్రూపులు లేకుండానా ఇలా మేము వచ్చినాకనే పెట్టినాము. స్కీమ్స్ వాళ్ళ ద్వారానే పోతుంటాయి కదా. మహిళలు ఒక స్వయం శక్తితోని అక్కడ ఒక యూనిటీ. బతుకమ్మ అంటే ఏంది? కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అందరు కలిసి ఆడుకునే పండుగ బతుకమ్మ. దాంట్లో నుండే కాన్సెప్ట్ పుట్టిందే ఇలా మహిళా గ్రూపులు. మేము ఎవరికో ఇచ్చి ఫలాని థర్డ్ పార్టీకి ఇచ్చిర్రు అది ఇది కాకుండా ఇలా గ్రూపులు అన్నీ కూడా గుర్తింపు పొందిన గ్రూపులు ఉన్నాయి. వాళ్ళకి ఇస్తే న్యాయంగా వాళ్ళకి పోతాయి కదా. ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వం, ట్రాన్స్పరెన్సీ ప్రభుత్వం ఇది. అందుకని మహిళలకు సరైన వాళ్ళ చేతికి చేరాలంటే ఆ గ్రూపులకే ఇచ్చేస్తే వాళ్ళు పంచుకుంటారన్న ఉద్దేశంతో చేస్తున్నాం. ఇప్పుడు ఆడరాక గజ్జలు బాగాలేవన్నట్టు గత ప్రభుత్వాలు విమర్శించేవానికి వానికి బుద్ధి ఉండాలి. మేమేం చేసినాం, వీళ్ళేం చేస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి, ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఇప్పుడు విమర్శించడం వాని విజ్ఞతగా వదిలిపెట్టేస్తున్నాం. చీరల విషయంలో కూడా విమర్శలు వస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ నాసిరకమైన చీరలు ఇచ్చిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అన్నది. మరి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి చీరలు చేయబోతుంది చూస్తారు కదా మీరు. మేము పంచినప్పుడు ఇప్పుడు గత ప్రభుత్వం మీద లేడీసే ట్రోల్ చేశారు కదా. ఇప్పుడు మేము ఇచ్చినవి కూడా లేడీస్ ఏం మాట్లాడతారు మీరే చూస్తారు కదా. మేము స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజలు ఏ విధంగా సాటిస్ఫై ఉంటారు, ఏ విధంగా మంచిగా ఉంటారని మీరే చూస్తారు. ఇంకా బీజేపీ పార్టీ గురించి ఏం చెప్తారు? అక్కడ జీఎస్టీ విషయంలో తగ్గించడం అని చెప్పి సంబరాలు చేసుకుంటుంది, ఏం చెప్తారు మరి? బీజేపీ పార్టీ సంబరాలు ఎందుకు చేసుకుంటుందో వాళ్ళే మాట్లాడుకోవాలి. అంటే బీజేపీ పార్టీ దేనికి సంబరాలు చేసుకుంటుంది? పేద ప్రజలపైన 8 సంవత్సరాల నుండి 6 స్లాబ్ల రూపంలో స్లాబులు వేసి, అంటే పేద ప్రజల, మధ్యతరగతి ప్రజల నడ్డి విడిసి ఏవైతే ట్యాక్స్ రూపంలో, అంటే ఆ 2017లో 90,000 కోట్ల రూపాయలు ఉంటే ఈరోజు వచ్చే వరకు 1,79,000 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తారు. అంటే డబుల్ పెరిగిపోయింది. డబుల్ ట్యాక్సెస్ పెంచి వాళ్ళ నడ్డి కాళ్ళు చేతులు ఇరగొట్టినామని చెప్పి సంబరాలు చేసుకుంటుర్రా? దేనికి సంబరాలు చేసుకుంటారు? ఇవాళ రష్యాకని మనం పెట్రోల్ డీజిల్ తెచ్చుకున్నా కానీ 40% డిస్కౌంట్ పైన వస్తుంది. ఆ డిస్కౌంట్ ప్రజలకు ఇవ్వకుండా విపరీతమైన ట్యాక్సులు వేసి 2,50,000 కోట్ల రూపాయలు పెట్రోల్ డీజిల్ పైన కలెక్ట్ చేస్తూ ఇవాళ 27 లక్షల కోట్ల రూపాయలు పెట్రోల్ డీజిల్ పైన పేదల మీద భారం వేసి మేము కలెక్ట్ చేసినామని చెప్పి సంబరాలు చేసుకుంటుర్రా? లేదు, నరేంద్ర మోడీ గారు గత 60 సంవత్సరాలు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ప్రధానమంత్రులు చేయని అప్పు కేవలం ఈయన 11 మాసాలలో 110 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినందుకు సంబరాలు చేసుకుంటుర్రా? మరి ఈరోజు స్లాబులు తగ్గించి 40,000 కోట్ల రూపాయలు తగ్గించమని అంటారు. మరి 22 లక్షల కోట్లు మీరు వసూలు చేసినందుకు సంబరాలు చేసుకుంటుర్రా? లేదు, ఈ పైసలందరూ కూడా అంటే పేద ప్రజల నుండి, మధ్యతరగతి ప్రజల నుండి డబ్బులు కలెక్ట్ చేసి అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులకు 17 లక్షల కోట్లు, ఎంత 17 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసినందుకు సంబరాలు చేసుకుంటుర్రా? నేను వాళ్ళని ప్రశ్న అడగదలుచుకుంటున్నాను. నిజంగా కూడా బీజేపీ ప్రభుత్వానికి, నరేంద్ర మోడీకి చిత్తశుద్ధి ఉంటే పేద ప్రజలపైన, మధ్యతరగతి ప్రజలపైన వాళ్ళకి ప్రేమ ఉండి దేశం మీద భక్తి ఉన్నట్టయితే పెట్రోల్ డీజిల్ని జీఎస్టీ స్లాబ్లకు తీసుకురమ్మనండి. లేదు, పెట్రోల్ డీజిల్ పైన కలెక్ట్ చేసిన ట్యాక్స్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వమనండి, 50% వాటా. ఇవాళ పాపులర్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ పేద ప్రజలకు ప్రజాపాలనలో
ఇవాళ మహిళా బస్సు ఫ్రీ కానివ్వండి, 200 యూనిట్ల విద్యుత్ కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ప్రతిదీ మేము వెల్ఫేర్ స్కీమ్స్ కొనసాగిస్తూ డెవలప్మెంట్ చేస్తుంటే ఈర్ష్యతోని ఇదైతే తీసుకొని వచ్చిరో 10,000 కోట్ల రూపాయల నష్టం రాష్ట్ర ప్రభుత్వానికి కలుగుతుంది. అందుకని నిజం కూడా ఇవన్నీ కొనసాగాలి, ప్రజల శ్రేయస్సు కోసం కోరుకున్న వాళ్ళు మీరైతే నిజం కూడా పెట్రోల్ డీజిల్ పైన వచ్చిన డబ్బులలో 50% రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.